సజ్జ ఉప్మా రవ్వతో ఉప్మా చేసి చూపిస్తున్నాను. మామూలుగా మనం నార్మల్గా ఉప్మాస్ ఎలా చేసుకుంటాం అలాగే చేసుకుంటాము. కానీ సజ్జల్లో మనకి చాలా ప్రోటీన్స్, ఫైబర్, సజ్జల వల్ల గుడ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, దానికి లంగ్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సజ్జల వల్ల చాలా మనకు ఉపయోగాలు ఉంటాయి. మీరు కూడా డైలీ రొటీన్లో సజ్జలు యాడ్ చేసుకోండి. బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకోవడమే. కొంచెం ఉల్లిపాయలు, టమోటాలు, పొటాటోస్, క్యారెట్స్ సన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత చిన్న బాండిలో రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏం వేసుకోకలేదు, నార్మల్గా ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అవి బాగా మరిగిపోయినాక ఇందాక ఫ్రై చేసుకున్న రవ్వను వేసేసుకోవడమే. మనం చూసుకోవాలి ఉడికిందో లేదో. 10 to 5 minutesలో మనకు వేడివేడి ఉప్మా రెడీ అయిపోతుంది. వేడివేడి ఉప్మా కారపొడితో సర్వ్ చేసుకోవడమే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై మామ్స్ ఛానల్ స్వర్ణాస్ ప్రపంచం.